రఫా మీద భారీ దాడికే పాల్పడింది. తాజాగా చూస్తే అంటే రఫాకి ఒక పక్కన కాల్పుల విరమణ ఒప్పందం, కాల్పుల విరమణకు సంబంధించి ముందు ఇజ్రాయెల్ ఒక ప్రపోజల్ పంపిస్తే దాన్ని గాజా ఇది హమాస్ తీవ్రవాదులు తేల్చలేదు. తాజాగా హమాస్ తీవ్రవాదులు తేల్చారని ఇవాళ పత్రికల్లో చూసాం. తీరా చూస్తే దానికి సంబంధించి ఇంకా ఫైనల్ విధి విధానాలు తయారు కాకముందే ఒక్కసారిగా రఫా మీద భారీ ఎత్తున దాడికి పాల్పడింది. నిన్ననే రఫాని ఖాళీ చేసి వెళ్ళమంటాం, వాళ్ళందరూ అటు పక్కన ఈజిప్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈజిప్ట్ లోపలికి రానిలేదు. ఈలోపు చూస్తే భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడింది. ఇజ్రాయలీ ఫోర్సెస్ హ్యావ్ లాంచ్డ్ దేర్ గ్రౌండ్ అఫెన్సివ్ అగెన్స్ట్ రఫా ఆఫ్టర్ ఫైరింగ్ ఫ్లేర్స్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇజ్రాయలీ ట్యాంక్స్ అండ్ ఐఎఫ్ఈస్ ఎంటర్డ్ ఈస్టర్న్ రఫా. ఒకేసారి ఎంటర్ అయిపోయినాయి. ఇప్పుడు డిస్పైట్ ద హమాస్ యాక్సెప్టెడ్ ద సీజ్ ఫైర్ అండ్ హోస్టేజ్ ఎక్స్చేంజ్ ప్రపోజల్, వెరీ వయలెంట్ అండ్ కంటిన్యూస్ బాంబార్డ్మెంట్ ఆన్ ద ఈస్టర్న్ రీజన్ ఆఫ్ రఫా. Tanks are entering Rafah, brutal bombing by aviation and artillery. The area is full of refugee children. It will be an unprecedented measure అంటూ మరొక వైపున అక్కడంతా ఎవరైతే ఇప్పటిదాకా శరణార్థులు ఉన్నారో వాళ్ళ పిల్లలందరూ ఉన్నటువంటి చోట ఈ దాడులకు పాల్పడుతోందంటూ మరొకవైపు అంతర్జాతీయ సమాజం హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తునైతే విధ్వంసం జరుగుతోంది.